హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ ఎంఎన్ఆర్. ఈరోజు క్లాస్లో భాగంగా జంతు శాస్త్రం, ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం దానిలోని సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణంలో లాస్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు క్లాసులో మనము నాడీ కణజాలాలు స్టార్ట్ చేసాం. ఆ నాడీ కణజాలాలు దేని ఆధారంగా వర్గీకరించబడినవని కూడా మనం చూసాం. మొట్టమొదటిగా నాడీ కణాలు కీలితాల ఆధారంగా నాడీ కణాల రకాలవి మనం చూసాం. అవి ఏకధ్రువ నాడీ కణాలని, అలాగే ద్విధ్రువ నాడీ కణాలు, అలాగే బహుధ్రువ నాడీ కణాలు, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత మైలిన్ పొర ఆధారంగా నాడీ కణాలు ఎన్ని తంత్రికాక్షం రకాలు మనం చూసాం. మైలిన్ పొర ఆధారంగా మైలిన్ సహిత తంత్రికాక్షము, అలాగే మైలిన్ రహిత తంత్రికాక్షము, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు మనము చివరి టాపిక్ అయిన మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని పేరే క్రియా ఆధారంగా న్యూరాన్ల రకాలు. మొత్తం న్యూరాన్లు కిలితాల ఆధారంగా, మైలిన్ తొడుగు ఆధారంగా, అలాగే క్రియా ఆధారంగా న్యూరాన్ల రకాలు 3 రకాలని చూస్తున్నాం. ఈరోజు క్లాస్లో ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ అది క్రియా ఆధారంగా న్యూరాన్ల నిర్మాణాలు. అవంటే న్యూరాన్లు అవి చేసే విధులను, అవి నిర్వర్తించే విధులను బట్టి న్యూరాన్లు లేదా నాడీ కణాలు ఎన్ని రకాలు అని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో చూద్దాం క్రియా ఆధారంగా న్యూరాన్ల రకాలు. క్రియా ఆధారంగా అవి 3 రకాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటి జ్ఞాన నాడీ కణాలని మనం చూస్తున్నాం. జ్ఞాన నాడీ కణాలు, వీటిని అభివాహి నాడీ కణాలని కూడా పిలుస్తాం. జ్ఞాన నాడీ కణాలు లేదా అభివాహి నాడీ కణాలు. రెండవది చాలక నాడీ కణాలు, వీటిని అపవాహి నాడీ కణాలని పిలుస్తాం. మూడవది అంతర నాడీ కణాలు, వీటిని ఇంటర్ న్యూరాన్స్ అని కూడా చెప్తున్నాం. సో క్రియా ఆధారంగా న్యూరాన్లు 3 రకాలు. అవి ఒకటి జ్ఞాన నాడీ కణాలు, వీటిని అభివాహి నాడీ కణాలు అంటున్నాం. 2 చాలక నాడీ కణాలు, వీటిని అపవాహి నాడీ కణాలు అంటున్నాం. 3 అంతర్నాడీ కణాలు, వీటిని ఇంటర్ న్యూరాన్స్ అని కూడా మనం పిలుస్తున్నాం. సరే, ఒక్కొక్కటి మనం చూద్దాం. జ్ఞాన నాడీ కణాలు లేదా అభివాహి నాడీ కణాల గురించి చూస్తే, ఈ గ్రాహకాల జ్ఞాన ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. గ్రాహకాలు ఏవైతే రిసెప్టర్స్ ఉన్నాయో వాటి యొక్క జ్ఞాన ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేసే నాడీ కణాలు, వాటినే జ్ఞాన నాడీ కణాలు లేదా అభివాహి నాడీ కణాలు. అంటే శరీర భాగాల నుంచి ఇన్ఫర్మేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. ఆ నొప్పి మనకి ఎలా తెలుస్తుందంటే, అక్కడ ప్రచోదనాలు, నాడీ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ నొప్పి తాలూకు ఎలక్ట్రిక్ తరంగాలు న్యూరాన్ల ద్వారా ప్రయాణించి అవి కేంద్ర నాడీ వ్యవస్థకి చేరుతాయి. అలాగే రెండవది చాలక నాడీ కణాలు లేదా అపవాహి నాడీ కణాలు. ఈ చాలక ప్రచోదనాలను ముందుదేమో గ్రాహకాల జ్ఞాన ప్రచోదనాలను, ఇప్పుడేమో చాలక ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రభావిత అంగాలకు, అంటే కండరాలు, గ్రంథులు మొదలైన వాటికి చేరవేసే నాడులు. చాలక ప్రచోదనాలను ఏవైతే ఈ ప్రచోదనాలు సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వివిధ అంగాలకు చేరవేసే నాడీ కణాలను చాలక నాడీ కణాలు లేదా అపవాహి నాడీ కణాలు అంటాం. ఎగ్జాంపుల్ కండరాలు, గ్రంథులు మొదలైనవి. అంటే కండరాలు కాంట్రాక్ట్ అవ్వాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా అది కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సిగ్నల్స్ అందుకోవాల్సింది. అలాగే గ్రంథులు అవి స్రవించాలన్నా కూడా వాటికి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సిగ్నల్స్ అందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 రకాలైన
నాడీ వ్యవస్థల గురించి మనం డిస్కస్ చేసాం, నాడీ కణాలు. మరి ఇప్పుడు మూడో నాడీ కణం అంతర్నాడీ కణము, ఇంటర్ న్యూరాన్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి. ఇవి జ్ఞాన చాలక నాడీ కణాలను కలుపుతాయి. అంతర్ అంటే ఇంటర్ లింక్ కదా. ఏమేమిటి కలుపుతాయి? జ్ఞాన నాడీ కణాలను, చాలక నాడీ కణాలను కలుపుతాయి. వీటినే అంతర్నాడీ కణాలు అని అంటున్నాం. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కూడా మనం చూస్తున్నాం. నాడీ యొక్క అడ్డుకోత. అసలు నాడీ అంటే ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. నాడీ దీన్ని ఇంగ్లీష్లో నర్వ్ అంటున్నాం. పరిధీయ నాడీ వ్యవస్థలో పిఎన్ఎస్ అంటున్నాం, పెరీనియల్ నర్వస్ సిస్టంలో నాడీ తంతువుల కట్టలు నాడిని ఏర్పరుస్తాయి. నాడీ తంతుల కట్టలు నాడిని ఏర్పరుస్తాయి. ప్రతి నాడీ తంతువును పలుచటి సంయోజక కణజాల తొడుగు కప్పి ఉంచుతుంది. దీన్ని ఎండోన్యూరియం అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎండోన్యూరియం. ప్రతి నాడీ తంతువును పలచటి సంయోజక కణజాల తొడుగు కప్పి ఉంచుతుంది. దీన్ని ఎండోన్యూరియం అంటారు. చాలా ఇంపార్టెంట్. ఒక నాడీ తంతువుల సమూహము, దాన్నే ఫాసికిల్ అని అంటాం. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. దీన్ని ఫాసిక్యులస్ను ఏర్పరుస్తుంది. ఒక నాడీ తంతువుల సమూహం ఫాసికిల్ని ఏర్పరుస్తుంది కదా. తర్వాత దీన్ని పెరిన్యూరియం కప్పి ఉంచుతుంది. పెరిన్యూరియం. ముందుదేమో ఎండోన్యూరియం అంటే నాడీ తంతువును కప్పి ఉంచేది ఎండోన్యూరియం అయితే, అలాగే ఫాసికిల్ను కప్పి ఉంచేదాన్ని పెరిన్యూరియం అని అంటున్నాం. నాడిలోని అన్ని ఫాసికిల్స్ కలిసి ఒక కట్టగా ఏర్పడి ఎపిన్యూరియం అనే సంయోజక కణజాలం తొడుగుతో కప్పివేయబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాడిలోని అన్ని ఫాసికిల్స్ కలిసి, అంటే ఫాసికిల్ అంటే నాడీ తంతువుల సమూహం అని చెప్పుకున్నాం. ఈ అన్ని ఫాసికిల్స్ కలిసి ఒక కట్టగా ఏర్పడి ఎపిన్యూరియం అనే సంయోజక కణజాలం తొడుగుతో కప్పివేయబడుతుంది. ఎపిన్యూరియం. చూడండి, ఇక్కడ ఎండోన్యూరియం చూసాం, పెరిన్యూరియం చూసాం, అలాగే ఎపిన్యూరియం కూడా చూస్తున్నాం కదా. ఈ ఫాసికిల్స్ కట్టగా ఏర్పడి ఎపిన్యూరియం, ఫాసికిల్స్ని కప్పి ఉంచేదేమో ఎపిన్యూరియం. ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపి దీన్నే నాడీ అంటారు, నర్వ్ అంటారు. నాడులు 3 రకాలు. అవి జ్ఞాన నాడులు, సెన్సరీ నాడులు, చాలక నాడులు, మోటార్ నాడులు, అలాగే మిశ్రమ నాడులు, మిక్స్డ్ న్యూరాన్స్ అని పిలుస్తాం. నాడీ కణాలు వేరుగా ఉన్నాయి, నాడులు వేరుగా. నాడులు అంటే ఏంటి? నాడి అంటే తంతువులు, నాడీ తంతువుల కట్టను నాడీ అంటున్నాం. ప్రతి నాడీ తంతువును కదా ఎండోన్యూరియం కప్పి ఉంచుతుంది. అలాగే ఒక నాడీ తంతుల సమూహం ఫాసికిల్నేమో పెరిన్యూరియం కప్పి ఉంచుతుంది. తర్వాత నాడిలోని అన్ని ఫాసికిల్స్ కలిసి ఒక కట్టగా ఏర్పడి ఈ కట్టనేమో ఎపిన్యూరియము కప్పి ఉంచుతుంది. ఇప్పుడు నాడులు 3 రకాలని మనం చూసాం. జ్ఞాన నాడులు ఏంటంటే శరీర భాగాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థగా చేరుస్తాయి. 2 చాలక నాడులు ఏంటంటే సమాచారాన్ని కేంద్రక నాడీ వ్యవస్థ నుంచి ఆయా యొక్క ఆర్గాన్స్, అవయవాలకు చేరవేస్తాయి. 3వది మిక్స్డ్ నాడీ కణాలని చెప్తున్నాం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొకటి న్యూరోగ్లియా. వీటిని ఊత కణాలు అని అంటున్నాం. ఊత కణాలు ఇవి సపోర్ట్ ఇస్తాయి. నాడీ చర్యలకు కావలసిన అనుకూల సూక్ష్మ వాతావరణాన్ని, ఊతను అంటే సపోర్టింగ్ని ప్రసారరహిత కణాలైన న్యూరోగ్లియా కణాలు కల్పిస్తాయి. చూడండి, నాడీ కణాలకు కావలసిన అనుకూల వాతావరణాన్ని, అలాగే సపోర్ట్ని అందించే కణాలు న్యూరోగ్లియా కణాలు. ఇవి ప్రసారరహిత, నాన్ కండక్టింగ్. ఇవి ఎలాంటి ప్రసారాన్ని కల్పించవు. న్యూరాన్స్ లాగా కాకుండా ఇవి జీవిత పర్యంతం విభజన చెందుతూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్.
జీవిత పర్యంతము విభజన చెందుతూ ఉండే కణాలు ఏంటంటే ఇవి న్యూరోగ్లియా, ఊత కణాలు. కేంద్ర నాడీ వ్యవస్థలోని న్యూరోగ్లియా కణాలలో అలిగోడెండ్రోసైట్స్, ఇవి మైలిన్ ఆచ్ఛాదనాన్ని ఏర్పరిచేది. అలాగే ఆస్ట్రోసైట్స్ ఉంటాయి, ఇవి నక్షత్రాకార కణాలు. అలాగే అంతర సంధాయక జాలకాన్ని ఏర్పరిచి నాడీ కణాలను రక్తకేశనాళికలతో బంధిస్తాయి. చూడండి, ఇక్కడ న్యూరాన్స్ లాగా ఉండవు ఇవి. అలాగే ఇవి జీవితాంతం విభజన చెందుతూ ఉంటాయి. అంతేకాదు కేంద్ర నాడీ వ్యవస్థలో న్యూరోగ్లియా కణాలలో ఏముంటాయంటే అలిగోడెండ్రోసైట్స్ ఉంటాయి, అలాగే ఆస్ట్రోసైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంతర సంధాయకమైన జాలాన్ని ఏర్పరిచి నాడీ కణాలను రక్తకేశ నాళికలతో బంధిస్తాయి. ఎందుకంటే సమాచార మార్పిడి జరగాలంటే ఇవి రక్తకేశ నాళికలతో బంధిస్తాయి. తర్వాత రక్తము మెదడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడతాయి. రక్తం మెదడు అవరోధాన్ని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏర్పరచడంలో తోడ్పడతాయి. వెరీ ఇంపార్టెంట్. చూడండి, రక్తం మెదడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడే కణాలు ఏంటంటే న్యూరోగ్లియా, అంటే వీటిని ఊత కణాలు అంటున్నాం. ఎపెండిమల్ కణాలు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కణం పేరు ఎపెండిమల్ కణాలు శైలికలతో ఉంటాయి. అలాగే ఇవి మెదడు నాడీ దండం కుహరాన్ని ఆవరించి మస్తిష్క మేరుద్రవం కదలికలకు తోడ్పడతాయి. ఇవి ఎపెండిమల్ కణాలు ఎలా ఉంటాయి? శైలికలతో ఉంటాయి. అలాగే ఇవి ఏం చేస్తాయంటే మెదడు నాడీ దండం కుహరాన్ని ఆవరించి మస్తిష్క మేరుద్రవం కదలికలకు తోడ్పడతాయి. తర్వాత ఇంకో రకమైన కణాలు చూస్తున్నాం మనం ఇక్కడ. మైక్రోగ్లియల్ కణాలు భక్షక కణాలుగా కూడా పిలువబడతాయి. మైక్రోబియల్ కణాలు, వాటిని మనం భక్షక కణాలు కూడా అంటున్నాం. తర్వాత ఇవి మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. ఈ మైక్రోగ్లియల్ కణాలు అనేవి మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. తర్వాత పరిధీయ నాడీ వ్యవస్థలోని న్యూరోగ్లియల్ కణాలలో ఉపగ్రహ కణాలు, శాటిలైట్ సెల్స్ ఉంటాయి. అలాగే ష్వాన్ కణాలు కూడా ఉంటాయి. మనం డిస్కస్ చేసాం శాటిలైట్ కణాలు అంటే ఏంటి, ష్వాన్ కణాలు అంటే ఏంటి కూడా మనం ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. నాడీ సంధిలో కణదేహాలను ఆవరించి ఉపగ్రహ కణాలు ఉంటాయి. ష్వాన్ కణాలు తంత్రికాక్షం చుట్టూ న్యూరిలెమ్మాను ఏర్పరుస్తాయి. తర్వాత చూడండి, ఇంపార్టెంట్, ఒక రెక్టాంగులర్ బాక్స్, ఇలాంటి బాక్స్ చాలా ఇంపార్టెంట్. నాడీ కణజాలంలో మైక్రోగ్లియాలు మాత్రమే మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. క్వశ్చన్ ఎలా అడగవచ్చు? నాడీ కణ వ్యవస్థలో లేదా నాడీ కణజాలంలో మధ్యత్వచం నుంచి మాత్రమే ఉద్భవించే కణాలు ఏవి అంటే మైక్రోగ్లియల్ కణాలు. ఇవి ఎలా ఉంటాయి? వీటి గురించి చూడండి. ఇవి ఏకకేంద్రక భక్షక వ్యవస్థలో భాగంగా ఉంటాయి. అలాగే నాడీ వ్యవస్థలో గాయం లేదా సంక్రమణ జరిగినప్పుడు ఇవి భక్షక కణాలుగా క్రియాశీలనం అవుతాయి. ఎప్పుడైతే నాడీ వ్యవస్థలో కనుక ఏదైనా చిన్న గాయం జరిగినా లేదా సంక్రమణ ఇన్ఫెక్షన్ ఏదైనా సంభవించినా కానీ వెంటనే ఇవి ఎలాగ పనిచేస్తాయంటే ఇవి భక్షక కణాలుగా క్రియాశీలమైపోయి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ లేదా ఫారిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దానిని చంపివేసేలాగా ఇవి రూపాంతరము చెందుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ముఖ్యాంశాలు. దీంతో మనము రెండవ చాప్టర్ అయిన జంతుదేహ నిర్మాణము అనే చాప్టర్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోయే చాప్టర్
చాప్టర్ యూనిట్ 3 జంతు వైవిధ్యం. ఈ జంతు వైవిధ్యంలో అకశేరుక వర్గాలు అనే వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం 3వ యూనిట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ 3వ యూనిట్లో జంతు వైవిధ్యము అనే టాపిక్ నుంచి మనం బిట్స్ క్వశ్చన్ రూపంలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ subscribe it.